ఆవిర్భావం మరియు బ్రహ్మ సృష్టికి ప్రేరణ ఏ విధంగా కలిగిందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథా సారాంశంలోకి వెళ్ళిపోదాం. సృష్టి చేసే బ్రహ్మదేవునికి జీవితకాలం ఉంది. ఇది 100 సంవత్సరాలు. మన కాలమానం ప్రకారం అయితే ఇది 100,000,000 సంవత్సరాలకు పైమాటే. దేవతల కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంది. ఇందులోనే ఎన్నో కల్పములు, మన్వంతరాలు వచ్చిపోతూ ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరం పూర్తి కాగానే మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు ఈ యావత్ సృష్టి బీజరూపంలో మాత్రమే ఆ పరమాత్మలో నిక్షిప్తమై ఉంటుంది. సూర్యచంద్రులతో సహా సర్వం శూన్యమైపోయిన ఆ ప్రళయవేళ అన్ని కల్పాలలో లాగానే చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది. కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే బ్రహ్మ సృష్టికి ప్రేరణ. ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మం చేత ఈ సృష్టికి ప్రేరణ కలుగుతుంది. అప్పటికి ద్రోణ, పుష్కల, ఆవర్తక, సంవర్తక నామధేయాలు కలిగిన 4 దట్టమైన మేఘ సమూహాలు క్రమ్ముకొని భువన భవంతరాలు ఏకమయ్యేలా వర్షించి ఉండటంతో ఎటు చూసినా నీరు తప్ప ఇంకేమీ ఉండదు. శ్రీ పరబ్రహ్మమూర్తి ఒక కల్పకాలం చేయనించి మేల్కొని చూసేసరికి ఇది పరిస్థితి. అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు, వృక్ష, జీవజాలమంతటినీ తన కేళీ నిమిత్తం సృజించదలచి తన బాహువుల్ని యోజనాల పర్యంతం విస్తరిస్తాడు. నీటిని మదించడం ద్వారా ఉత్పన్నమైన నురుగు నుంచి 2 పెద్ద నీటి బుడగలు ఉద్భవిస్తాయి. ఇవే భూమి మరియు ఆకాశం. ఆ భూమి అనే బుడగ మీదే తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది. రాళ్ళు, కొండలు, నదీనదాలు, జీవన స్రవంతి కొనసాగగల సమస్తమైన వనరులు దీని మీదనే నెలకొంటాయి. ఆ సమయంలో వటపత్ర సాయి నాభి నుంచి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజరూపాన్ని విడిచి తేజోరూపాన్ని పొందడం జరుగుతుంది. ఒక తుమ్మెదల జుంకారం చేస్తూ నారాయణుడు ఆ కమలంలోనికి ప్రవేశించగా అందుండి చతుర్భుజుడు అనగా చతుర్ముఖ బ్రహ్మ జనిస్తాడు. ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ బ్రుకుటి మధ్య నుంచి దక్ష ప్రజాపతి, హృదయ కమలం నుంచి సనక సనందాదులు మరియు కశ్యపాది ప్రజాపతులు ఉద్భవిస్తారు. జీవుల శరీరధారణ, పోషణ, ఆయుర్దాయం వంటివి నిర్ణయించడానికి కాలం ఆవశ్యకం. అత్యంత స్వల్ప ప్రమాణం. త్రుటి, రెప్పపాటు సమయంలో అంతా జరిగిపోతుంది. అత్యంత గొప్ప ప్రమాణం యుగం. వరుసగా నిమిషం, ఘడియ, హోర, జాము, దినము, రాత్రి, వారం, పక్షం, సంవత్సరం, శతాబ్ది, సహస్రాబ్ది, యుగం వంటివి ఒకదానికంటే ఒకటి పెద్దదిగా గల కాల ప్రమాణాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4ంటిలోనూ ఇమిడి ఉన్న మొత్తం 43,12,000 సంవత్సరాలను కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు ఒక 1000 అయితే బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 అయితే బ్రహ్మకు ఒక రాత్రి. అలా పూర్తయిన ఒక రోజున మహాప్రళయం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు. తిరిగి సృష్టి. ఇది క్రమం. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు సహకరిస్తూ ఆ సృష్టిలో ఆత్మరూపంలో తాను నివసించగలని, జలాన్ని ఉపసంహరించగల శక్తి పరమశివుని వరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు. మొట్టమొదటగా ఈ సృష్టి స్థితిలయ చక్రం ఈ విధంగా ఆవిర్భవించి జీవ జంతుజాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది. ఇదొక నిరంతర చక్రభ్రమణం. కల్పముల పేర్లు మారవచ్చు, మన్వంతరాలు మారవచ్చు, యుగాలు మళ్ళీ అవే రావచ్చు. ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయం, పునఃసృష్టి అనే ఈ స్రవంతిలో ఏమీ తేడా ఉండదు. ఒక్కొక్క మనువు పేరిట ఏర్పడినవే మన్వంతరాలు. ఇవి 14: స్వయంభువ, స్వరోచిస, ఉత్తమ, తామస, రైవత, చక్షుష,
వైవస్వత, సావర్ణి, దక్ష సావర్ణి, ధర్మ సవర్ణి, వృద్ధ సావర్ణి, దేవ సావర్ణి మరియు ఇంద్ర సావర్ణి అనే పేర్లు గల మన్వంతరాలు. వీటిలో 7వదైన వైవస్వత మన్వంతరంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా కృత, త్రేత, ద్వాపర, కలి పునర్విభాగాలతో అలరారుతూ ఉన్నాయి. ఒకానొక కల్పకాలంలో బ్రహ్మ ఎప్పటిలాగానే దక్షుడు, కశ్యపుడు మొదలగు ప్రజాపతులు సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజాలాన్ని వృద్ధి చేశాడు. బ్రహ్మమానస పుత్రులలో సంసార విముఖులైన సనక సనందాలుల వల్ల చరాచర సృష్టి జరగదని బ్రహ్మకు అర్థమైంది. అప్పుడే ఈ ప్రజాపతుల సృష్టి జరిగింది. వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో ఇబ్బడి ముబ్బడిగా సంతానాభివృద్ధి గావించమని ఆజ్ఞ చేశాడు. తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్యనిర్వహణలో ఇతోధికంగా కృషి చేశారు.